అక్క రోజక్క ఏదో మాట్లాడడానికి మళ్ళీ మైక్ పెట్టుకుని వచ్చేసినావు కదా, ఎంతసేపటికే శవ రాజకీయాలు చేస్తావు తప్పితే నీకు మామూలు కాన్సెప్ట్ మాట్లాడడానికి ఏమి ఉండదు కదా. ఎందుకంటే మాట్లాడడానికి అక్కడ ఏమీ లేదు. అద్భుతంగా పరిపాలన జరుగుతూ ముందుకెళ్ళిపోతా ఉంది. ప్రజలు కూడా చూస్తా ఉండరు. నువ్వేదో మళ్ళీ ఈరోజు ఒక బురద బుయ్యాలని చూస్తే ప్రజలు ఎట్ట నమ్ముతారు? మీరు ఆల్రెడీ అక్కడ కిస్మిస్ అంతా కలిపేసి పులిహోర ఏదో కలిపేసింది కాబట్టి 11 సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఎంతసేపటికి మన తిరుపతి సంఘటన జరిగిపోయిన గురించి వదిలేశారు. ఏమి కళ్ళేమని కాకులు ఎత్తుకుపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసింది చూడలేదు నువ్వా? అబ్బే ఎందుకు చూస్తావా? జగన్ చేసి మాట్లాడి మాత్రమే చూస్తావు. మిగతా ఏ పరిపాలన చేసేదంతా పార్టీ నాయకులు మాట్లాడేదంతా నువ్వు చూడవు కదా. ఇంకో మాట కూడా ఏందో అన్నావు కదా నువ్వు, ఆడపిల్లకాయల మీద అత్యాచారాలు జరిగిపోతా ఉన్నాయి. ఓ మే అక్క మ్యా అని గుడిలే, ఎంతో ప్రేమగా మ్యా అని పిలుద్దాం అనుకున్నా. అబ్బే వద్దు, నీకు మ్యా సూటిపుల్ అవదులే, నీ మీద నాకు ప్రేమ లేదక్క, అందుకని అక్క అని పిలుస్తా. అక్క రోజక్క నువ్వు పదవిలో